బీజేపీ ఆధ్వర్యంలో రాజమాత అహల్య భాయ్ జయంతి వేడుకలు. మాల్య వంశపు మహారాణి రాజమాత అహల్యభాయ్ హల్కర్ 300వ జయంతి వేడుకలు ఒంగోలు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా కన్వీనర్ జిల్లెళ్లముడి రమాదేవి, కో కన్వీనర్ ఆనం ఆశారావు ఆధ్వర్యంలో బొమ్మరిల్లు ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు విచ్చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహారాణి తన పాలనలో హిందూ మత రక్షణకు, ధార్మిక సంస్థల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటమే కాక తన సైన్యాన్ని తానే స్వయంగా నిర్వహించుకున్న ధీశాలిగా అభివర్ణించారు. తన పాలనలో తూర్పున ద్వారకా మొదలగు వారణాసి, నాసిక్, గయా ప్రాంతాలలో ప్రజల కోసం అనేక ధర్మసత్రాలు నిర్మించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పివి శివారెడ్డి, ఉపాధ్యక్షులు మాకినేని అమరసింహం, బీజేపీ మోర్చా ప్రధాన కార్యదర్శి దండు శ్రీనివాసరావు, స్వచ్ఛ భారత్ కాటా రాధాకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగోళి ఉండి ఫోటోలు కదా త్రిశతాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అవేంటంటే పుణ్యశ్లోక దేవి అహల్యాబాయి హోల్కర్ గారి యొక్క 300వ జయంతి సందర్భంగా వారిని మనం గుర్తు చేసుకుంటూ వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వారు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వారు పరిపాలనలో అనేక రకాలైనటువంటి మంచి తీసుకుంటూ మంచి కార్యక్రమాలు తీసుకుంటూ సమాజానికి ఉపయోగపడేలాగా, అలానే ఆ రోజు ఉన్నటువంటి వర్తకులకి కూడా ఉపయోగపడేలాగా సత్రాలను, అలానే రహదారులను నిర్మించి మంచి కార్యక్రమాలు చేపట్టారు. అలానే పిల్లలకి కూడా వాళ్ళ యొక్క మంచి సంక్షేమ పథకాలు చూసుకుంటూ ఆ రోజు ఉన్నటువంటి దేశ కాల పరిస్థితులను బట్టి అనేక మంచి కార్యక్రమాలు తీసుకుంటూ పక్క దేశాల నుండి కూడాను దండెత్తకుండా వారితోటి మంచి భావాలని, మంచి పరిచయాలను ఏర్పాటు చేసుకొని ఎవరు కూడా దండెత్తకుండా చూసుకుంటూ, అలానే పటిష్టమైన సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ రోజున్న కాలమానాలు బట్టి వాళ్ళు చాలా ప్రజారంజకంగా పరిపాలించారు. ఒక మహిళ అయినప్పటికీ కూడా ఆ రోజున్న కాలమాన పరిస్థితి వాళ్ళు అంత పటిష్టంగా చేశారు కాబట్టి వారి యొక్క గొప్పతనాన్ని మనం చాటుకుంటూ, అలాగే సమాజం పట్ల, దేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అత్యంతటువంటి భావాన్ని తెలియజేసుకుంటూ చేశారు కాబట్టి వారి యొక్క గొప్పతనాన్ని మనం కీర్తించుకుంటూ ఈరోజు ఇక్కడ మనం హాజరు కావడం జరిగింది. పుణ్యశ్లోక్ అహిల్యాబాయ్ రాజమాత గారి జీవిత చరిత్ర గురించి, ఆవిడ చేసిన సుపరిపాలన గురించి మనకి మన ముందు తరాల వారికి తెలియజెప్పుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని, సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆవిడ 1725వ సంవత్సరము మే 31వ తారీఖు జన్మించారు. ఆవిడ జీవితకాలం ఒక 70 సంవత్సరాలు బతికితే 70 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు దేశం కోసం, దేశ ప్రజల కోసం అంకితమయ్యి ప్రజల శ్రేయసే లక్ష్యంగా పెట్టుకొని పరిపాలన సాగించారు. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, ప్రతిరోజు న్యాయపరమైన పరిష్కారాలు, ప్రజల కోసం దర్బార్ నిర్వహించటము, ఇంకాను మనం ఇప్పుడు జ్యోతిర్లింగాలుగా చెప్పుకునేటటువంటి రామేశ్వరము, వారణాసి, సోమనాథ్, సోమేశ్వరము, ఇలాంటి కట్టడాలు ఎన్నో శ్రీశైలము, ఇలాంటి కట్టడాలు ఎన్నో నిర్మించారు. ఈ రాష్ట్రంతో పని లేకుండా దేశం అంతటా ఆవిడ విజయాభివృద్ధిలో హిందుత్వం కోసం చారిత్రాత్మక కట్టడాలు ఎన్నో వ్యాపారంగా అభివృద్ధి చెందడం కోసం మహిళలకి ఆ రోజుల్లోనే వ్యాపారాభివృద్ధి
మహేశ్వరంలో మా చేనేత వస్త్రాలు కావచ్చు, ఇలా అన్నదానాలు, వరదలు అలా వచ్చినప్పుడు వస్త్రదానాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ జీవిత చరిత్రని మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రోజుల్లో మహిళలకి 50% రిజర్వేషను, సమ ఉజ్జీలు, ఇన్ని వసతులు ఉన్న ఈ టైంలో మనం మహిళలకు వచ్చాము. ఆ రోజుల్లో అప్పుడు 300 సంవత్సరాల క్రితమే ఆవిడ దాదాపు 500 మంది మహిళలకు యుద్ధ తర్ఫీదు ఇచ్చి దేశాల మీదకి యుద్ధాలు వచ్చినప్పుడు మేము ఆడవాళ్ళం మాత్రం ఏమాత్రం వెనకాడమని అనే విధంగా ఆవిడ యుద్ధ నైపుణ్యతతో రాజ్యాన్ని పరిపాలించారు. ఒక బీసీ కులానికి చెందినటువంటి, ఒక యాదవ కులానికి చెందినటువంటి ఒక మహిళలుగా ఆ రోజుల్లో ఆవిడ అంత ఉన్నతమైన పరిపాలన అందించారు. ఆవిడని ఆదర్శంగా తీసుకొని మనం ఇప్పుడు ముందుకు వెళ్ళడం, మనం చాలా నేర్చుకోవాలి. ముందు తరాల వారికి ఇలాంటి వాళ్ళని గురించి మనం తెలియజెప్పాలి. వాళ్ళకి ఇలాంటి పుణ్యమూర్తులు దేశం కోసం పాటుపడిన వాళ్ళు ఉన్నారనే విషయాన్ని